నమస్తే అండి, నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పినాకిల్ ఫర్టిలిటీ, నిజామాబాద్. ఇప్పుడు మనం డయాబెటిక్ మదర్స్కి రొటీన్గా వచ్చే కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ గురించి చూద్దాం ఒకసారి. డాక్టర్, నాకు షుగర్ ఉంది, సో నాకు నార్మల్ డెలివరీ అవుతుందా? చాలామంది ప్రెగ్నెంట్ డయాబెటిక్ ఉమెన్కి వచ్చే క్వశ్చన్ ఇది. షుగర్ ఉంటే నార్మల్గా డెలివరీ అవ్వదు, సిజేరియన్ సెక్షనే చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో చాలామంది డయాబెటిక్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ కూడా అవుతుంది. ద మెయిన్ కీ ఈజ్ టైట్ షుగర్ కంట్రోల్ ఉండాలి. సో నార్మల్గా డయాబెటిక్ ఉమెన్కి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్ ఉండడం వల్ల మ్యాక్రోజోమియా అంటే బేబీ యొక్క వెయిట్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. అంటే మోర్ దాన్ 4 kgs కనుక అయితే దాన్ని మ్యాక్రోజోమియా అంటాము. సో బేబీ వెయిట్ ఎక్కువ ఉంటే నార్మల్ వెజనల్ డెలివరీలో బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఒక లిమిట్ తర్వాత ఎలెక్టివ్గా సిజేరియన్ సెక్షనే ప్రిఫర్ చేస్తాం అనమాట. మోర్ దెన్ 4.5 kg ఉండే బేబీస్కి నార్మల్ డెలివరీ కోసం అసలు ట్రై చేయరు. సో మీ పని ఏంటంటే బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడము. అది ఎలాగా అంటే ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయడము, షుగర్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ, ఒకవేళ బ్లడ్ షుగర్స్ అబ్నార్మల్ అయితే ఏదర్ డాక్టర్ని సంప్రదించి డోస్ పెంచుకోవడం కానీ, ఇన్సులిన్ యాడ్ చేయడం కానీ, ఆర్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా మీ షుగర్స్ని టైట్ కంట్రోల్ చేసుకుంటే బేబీ వెయిట్ కూడా ఆప్టిమల్గా పెరుగుతుంది, ఉమ్మునీరు కూడా ఆప్టిమల్గా పెరుగుతుంది. అండ్ లాస్ట్లో 36 weeks అప్పుడు మీ బేబీ వెయిట్ని బట్టి, ఉమ్మునీరుని బట్టి, గ్రోత్ని బట్టి, అన్నిటి బట్టి సిజేరియన్ సెక్షన్కి వెళ్ళాలా, నార్మల్ డెలివరీకి వెళ్ళాలా డిసైడ్ చేస్తారు. అండ్ ఇదే కాకుండా డయాబెటిక్ ఉమెన్లో అదర్ కాంప్లికేషన్స్ లైక్ హై బీపీ ఆర్ ప్రీటర్మ్ లేబర్ అవే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో గుడ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈజ్ ద కీ ఫర్ నార్మల్ డెలివరీ ఇన్ డయాబెటిక్. డాక్టర్, నాకు డయాబెటీస్ ఉండడం వల్ల నా బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు, ప్రెగ్నెంట్ ఉమెన్కి డయాబెటీస్ ఉన్నంత మాత్రాన పుట్టబోయే బేబీకి పక్కాగా డయాబెటీస్ వస్తుంది అంటే అది తప్పు. సో డెఫినెట్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎవరికైతే అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్ ఉంటాయో వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని రిస్క్స్ ఉంటాయి బేబీలో. వాటిలో వచ్చేసి ఫస్ట్ మ్యాక్రోజోమియా అంటే బేబీ వెయిట్ ఎక్కువ పుట్టడము. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి బిగ్ బేబీస్ పుట్టే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అలానే ఉమ్మునీరు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట, పాలీహైడ్రామ్నియోస్ అంటాము. సో ఈ రెండిటి వల్ల కొంచెం బేబీ యొక్క డెలివరీ ఎర్లీగా ప్లాన్ చేయాల్సిన అవకాశాలు వస్తాయి. లైక్ ప్రీటర్మ్ డెలివరీ అంటాం అనమాట. అంటే 9 నెలల నిండక ముందు ఒక్కోసారి డెలివరీ చేయాల్సి వస్తుంది బిగ్ బేబీ ఉండడం వల్ల అండ్ పాలీహైడ్రామ్నియోస్ అంటే ఉమ్మునీరు ఎక్కువ ఉండడం వల్ల. ఇవి కాకుండా బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీ అంబ్లికల్ కార్డ్ క్లాంప్ చేసిన తర్వాత బేబీలో బ్లడ్ షుగర్స్ అనేవి తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట మదర్ నుంచి డిటాచ్ అయిన తర్వాత. అందువల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బేబీస్కి కొంచెం డెలివరీ తర్వాత ఎక్కువ రోజులు హాస్పిటల్ స్టే చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా బ్లడ్ షుగర్స్ అవన్నీ మానిటర్ చేస్తూ ఉంటాము. అండ్ బ్లడ్ షుగర్స్ ఒకవేళ తక్కువైతే వాళ్ళకి షుగర్స్ ఇవ్వడము ఆర్ తక్కువైనా చూసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా బేబీకి కొన్ని రిస్క్స్ అనేవి ఉంటాయి. అండ్ డెఫినెట్గా కొంతవరకు స్టడీస్ ఏం చెప్తాయంటే డయాబెటిక్ ఉమెన్కి మళ్ళీ పుట్టే బేబీస్కి ఫ్యూచర్లో కొద్దిగా రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఉంటుంది. అది జెనెటిక్గా వచ్చే రిస్క్ అనమాట. సో జెనెటిక్ రిస్క్ని మనం ఎట్లా మిటిగేట్ చేయొచ్చు అంటే అది మీ లైఫ్ స్టైల్. మీ పుట్టిన బేబీస్కి ముందు నుంచే ప్రాపర్ లైఫ్ స్టైల్ని ఇంకల్కేట్ చేయాలి. వాళ్ళు ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోవాలన్నమాట వాళ్ళకి. బట్ డెఫినెట్గా 100% డయాబెటిక్ మదర్స్కి పుట్టే బేబీస్కి మళ్ళీ షుగర్ వస్తుంది అంటే అది ఖచ్చితంగా తప్పనమాట. సో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో మీరు ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ కేర్ తీసుకోండి, మీ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోండి, హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవ్వండి. అండ్ పుట్టిన బేబీకి కూడా తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ హ్యాబిట్స్ని ఇంకల్కేట్ చేయండి. సో ఈ విధంగా మనము బేబీకి డయాబెటీస్ యొక్క రిస్క్ అని తగ్గించవచ్చు. డెలివరీ తర్వాత డయాబెటీస్ ఎలా ఉంటుంది? ఏమైనా స్పెషల్గా కేర్ తీసుకోవాలా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ డయాబెటీస్లో మంచి కేర్ తీసుకుంటారు, షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటారు, డాక్టర్ చెకప్స్ మంచిగా ఫాలో అవుతారు. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా బేబీ వచ్చేసిన తర్వాత దాని గురించి టోటల్లీ మర్చిపోతారు, టోటల్లీ ఇగ్నోర్ చేస్తారు. ఇది రొటీన్గా చేసే తప్పు అనమాట. యూజువల్గా మేము కూడా డయాబెటిక్ మదర్స్ని పోస్ట్ పార్టమ్ విజిట్స్ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు 6 weeksకి ఒక జీటీటీ చేస్తాము. అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, షుగర్ అనేది ఎలా కంట్రోల్లో ఉందని చూసుకుంటాం అనమాట. చాలామంది మదర్స్కి
నార్మల్గా మైల్డ్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా వరకు నార్మల్ అయిపోతుంది. బట్ కొంతమందికి మటుకి వాళ్ళు లాంగ్ టర్మ్లో టైప్ 2 డయాబెటీస్ డెవలప్ అవుతుంది అనమాట వాళ్ళకి. సో ఖచ్చితంగా మీరు డెలివరీ తర్వాత దీన్ని మొత్తానికే ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ యొక్క కన్సల్టేషన్ ఖచ్చితంగా తీసుకొని 6 వీక్స్కి ఒక జీటీటీ చేయించుకోండి. అండ్ మీ షుగర్ టెస్ట్ని కూడా మళ్ళీ 6 మంత్స్ జీటీటీ తర్వాత ఫ్రీక్వెంట్గా మీరు ఒకసారి షుగర్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే వీళ్ళకి లాంగ్ టర్మ్లో కూడా డయాబెటీస్ డెవలప్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే. సో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత కూడా మీ షుగర్స్ని రిపీటెడ్ ఇంటర్వెల్స్లో అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 మంత్స్ కానీ 1 year కానీ అట్లాగా రెగ్యులర్గా చెక్ చేసుకొని, ఒకవేళ బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని వాటిని కంట్రోల్లో పెట్టుకోండి. సో చూసారు కదా, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే యూ కాంట్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ అని కాదు, యూ జస్ట్ నీడ్ టు బి ఎక్స్ట్రా కాషియస్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. సో డయాబెటీస్ ఉందని నా ప్రెగ్నెన్సీ చాలా డిఫికల్ట్ అనే నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసి, అందరిలానే నా ప్రెగ్నెన్సీ కూడా నార్మల్గా స్మూత్గా జరగచ్చు అని పాజిటివ్ వైబ్స్ని మీలో ఇంకల్కేట్ చేసుకోండి. సో మనం డిస్కస్ చేసినట్టు డైలీ మీ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. అండ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే కూడా మీ షుగర్స్ అన్నిటిని చెక్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా మీ డాక్టర్ అపాయింట్మెంట్స్ని మిస్ అవ్వకండి. డైట్ ప్రాపర్గా చూసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ని మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి అబ్నార్మల్ సిమ్టమ్స్ మీరు ఫేస్ చేసినా మీ డాక్టర్ని వెంటనే సంప్రదించండి. ఐ హోప్ ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు ఉపయోగపడాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ప్రెగ్నెన్సీలో అండ్ మీ మదర్హుడ్ జర్నీలో ఉపయోగపడే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీ ప్రెగ్నెన్సీకి అండ్ మీ మదర్హుడ్ జర్నీకి ఆల్ ద బెస్ట్. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.